నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనం సరూర్ నగర్ లో ఉన్నటువంటి విజయ రామాలయం దగ్గరకు వచ్చేసామండి. మనకి శరన్నవరాత్రులు మొదలైపోయాయి. వారాహి అమ్మవారి శరన్నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4 వరకు కూడా 9 రోజులు చాలా చక్కగా నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. గుప్త నవరాత్రులు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ విజయ రామాలయంలో అమ్మవారికి చాలా చక్కగా పూజలు, హోమాలు, అభిషేకాలన్నీ కూడా జరగబోతున్నాయి. మరి ఆ పూజాది కైంకర్యాల గురించి మనం తెలుసుకుందాం, పదండి. ఇక్కడ సరూర్ నగర్ లోని శ్రీ విజయ రామాలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారండి. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. సాయంత్రం 6:30 నుంచి కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు, అలంకరణ, అభిషేకం, కుంకుమార్చన, ఇలా అన్ని పూజా సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు కూడా చాలా మంది తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా అమ్మవారిని పూజించడానికి, అర్చించడానికి, అభిషేకాల కోసం కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మరి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా చూసేద్దాం. గీతా సురేంద్ర శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. వారాహి అమ్మవారి నవరాత్రులకి సంబంధించి 9 రోజులు కూడా పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఆ కార్యక్రమాల గురించి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణమ్మ. గురుగారు, ఈ 9 రోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఒకసారి చెప్పండి. లొకేషన్ వచ్చేసి సరూర్ నగర్ లో ఉంటుంది. విజయ రామాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ అమ్మవారు ఉంటారు. అయితే ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటారు. అంటే మనకు దాగి ఉన్నా గానీ, మనకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, మనకు అనుకోని పనులు ఏదైనా కానివి కూడా ఈ అమ్మవారు గుప్త నవరాత్రులు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే 100% నెరవేరుస్తారు. పవన్ కళ్యాణ్ గారిని చూసాము, చాలా మందిని చూసాం మనం. పోయినసారి చేయించుకున్న కూడా చాలా మంది కూడా ఈసారి పుత్రనామాలు ఇచ్చారు. అంటే ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తూ ఉంటారా? ప్రతి ఇయర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలా నవరాత్రులు? మేము 5 years నుంచి చేస్తున్నామండి. 5 years నుంచి కంటిన్యూగా హోమాలు అమ్మవారి గురించి చేస్తూ ఉంటాము. ఇక్కడికి ఏంటంటే ఈ 9 రోజుల్లో కూడా దీక్ష ఇవ్వడం కూడా స్టార్ట్ చేసినాము. ఈ సంవత్సరం కూడా దీక్షలు ఇస్తున్నాము. ఈ 9 రోజులలో మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు 1 రోజు దీక్ష తీసుకోవచ్చు, 2 days దీక్ష తీసుకోవచ్చు, 3 days దీక్ష తీసుకోవచ్చు. మీ వీలుని బట్టి ఏదైనా చేసుకుంటాము కంప్లీట్ గా. అంటే ఈ 9 రోజులు మీరు దీక్ష తీసుకొని చేసుకోవచ్చు. దీక్షతో పాటు మీకు ఏంటంటే ప్రతిరోజు కూడా గోత్రనామాలు చదువుతాము. మీ పేరు మీద హోమం చేపిస్తూ ఉంటాము, అభిషేకం చేసి జరుగుతూ ఉంటుంది. మీరు ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు వస్తే మీరు హోమంలో వచ్చి కూర్చోవచ్చు. లేదా మీరు అదర్ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, ఎక్కడైనా దూరం ఉంటే మీ గోత్రనామాలు ఇస్తే మీ పేరు మీద మీరు నిత్యం కూడా ఈ 9 days జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక 6 days కావచ్చు, 7 days కావచ్చు, 2 days ఉన్నాయి. ఒక్క రోజు ఉన్నా కూడా మీకు చేసుకుంటే ఇప్పుడు మీకు ఏంటంటే సంవత్సరం అంతా ఫలితం వస్తుంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది గొప్ప నవరాత్రులు వారాహి అమ్మవారు. మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దేని గురించి మీరు బాధపడుతున్నారు అనుకోండి, అంటే గుప్త అంటే దాగి ఉన్నా మనసులో కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి, ఇలాంటివి కూడా అమ్మవారు 100% తీరుస్తారు. ఎవరైనా భూమికి సంబంధించింది కానీ, భూమిలో ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ, లిటిగేషన్స్ భూమ్స్ ఉన్నా కానీ, పంటలు బాగా పండకపోయినా కానీ, ఇలాంటి భూమికి సంబంధించింది. ఎందుకంటే పంచుకోలేని భూములు కొన్ని వందల తరబడి, వేళ్ళ తరబడి ఉన్న భూములు కూడా ఈ ఎందుకంటే అమ్మవారు వారాహి అంటే భూమికి సంబంధించిన ఎలా ఇప్పుడు ఇల్లు కొనలేకపోవటము, ఇల్లు అమ్మలేకపోవటము, వీళ్ళన్నీ కూడా ఇల్లు కట్టుకోగలేకపోవటము, భూమికి సంబంధించిన ఎలాంటివి ఉన్నా కూడా ఈ వారాహి అమ్మవారి 9 రోజులు నవరాత్రులు కాక మీరు చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ వరకు చూడండి మీకు అన్ని దాదాపు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఎంతో మంది దూరం నుంచి ఎక్కడి నుంచో వాళ్ళు కూడా పోయినసారి చేసుకున్న వాళ్ళు కూడా అది క్లియర్ అయ్యి మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మా పేరు మీద చేయండి గురువుగారు, మేము మట్టి పంపిస్తున్నాము అమ్మవారికి అని చెప్పేసి ఆ భూమికి సంబంధించిన అందులో నుంచి కొంచెం ఒక పిరిగడ మట్టి పంపించడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా ఆ భూమిలో నుంచి తీసుకొచ్చిన మట్టి 9 రోజులు ఆ హోమగుండం లేసి వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ ప్రాబ్లమ్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మేము ఈ 9 రోజులు హోమం చేయడం జరుగుతుంది. గురుగారు ఘంటసాల శర్మ గారు ఉన్నారు. ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఏంటంటే ఈ యొక్క వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు అనేటటువంటిది అమ్మవారికి 10 రోజులు ఏ విధంగా ఆశ్వీజ మాసంలో చేస్తామో అలాగా ఇక్కడ ఆషాఢ మాసం పురస్కరించుకుని పాడ్యము నుంచి ప్రారంభించి 9 రోజులు కూడా శరన్నవరాత్రులుగా, దీన్నే గుప్త నవరాత్రులను కూడా అంటారండి. అందువల్ల ఏమిటంటే ఈ యొక్క గుప్త నవరాత్రులు, గుప్తం అంటే గనక అమ్మ అన్నప్పుడల్లా అమ్మ మనకి ఏ విధంగా అయితే గనక మనం అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుతుందో అదేవిధంగా వారాహి అమ్మవారికి ఈ యొక్క మనం అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా సరే అమ్మవారు తప్పనిసరిగా నెరవేర్చుతుందన్నమాట. ఈ యొక్క హోమం చేసుకోవడం వల్ల ఫలితము అంటే సకల వ్యాపారాభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధి, శరీర ఆనుకూల్యం, నూతన గృహ అధికారము,
సకల కార్యాలు కూడా సిద్ధించేటటువంటి కామ్యం అంటే కోరిక నెరవేర్చుతుందన్నమాట. అందువల్లగా ఈ 9 రోజులు కూడా నిత్యము గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, పంచగవ్య ప్రాశన, ఈ యొక్క మండపారాధన, అమ్మవారికి పంచామృత అభిషేకముగా అష్టోత్తర నామార్చన, మూలమంత్ర హవనము. మూలమంత్ర హవనం అంటే కనుక దీంట్లో ప్రధానముగా గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మహాలక్ష్మీ హోమము, అదే విధముగా వారాహి మూలమంత్ర హవనము అని చెప్పేసనని అమ్మవారికి ఈ యొక్క హోమం చేస్తామన్నమాట. అందువల్ల దీంట్లో వారాహి గాయత్రి అనేటటువంటి మంత్రం ఉంటుంది. ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తామన్నమాట. అందువల్ల ఈ యొక్క మూలమంత్ర హోమం చేసుకుని ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు కూడా పురస్కరించుకొని చివరి రోజుగా మహాపూర్ణాహుతిగా ఈ యొక్క హోమం పూర్తి చేస్తామన్నమాట. ఈ యొక్క గోత్రనామాలతో చేయించుకునేటటువంటి భక్తులకి ఈ యొక్క పూర్ణావతి భస్మం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం, పరిపూర్ణ కరుణాకటాక్షాలతోటి మనం అనుకున్నటువంటి సంకల్పం అంతా కూడా నెరవేర్చేటటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు అన్నమాట. శ్రీమాత్రే నమః. రైట్, ధన్యవాదాలు గురుగారు. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజ చేయించుకోవడానికి అంటే కొంతమంది దగ్గరున్న వాళ్ళు వస్తున్నారు, అయితే దూరంగా ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళ గోత్రనామాల్ని కనుక చెప్తే కనుక ఇక్కడ నుంచి పూజ కూడా మనం జరిపించుకోవచ్చు. దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సౌలభ్యం అనేది కల్పిస్తున్నారు. అలా దూరం నుండి ఇక్కడ పూజ జరిపించుకోవాలి అనుకున్న వాళ్ళ గోత్రనామాల్ని గురుగారు చదువుతున్నారు, చూద్దాం. ఆడగర్ల కమలాకుమార్, పశుపాలగోత్రస్య కమలాకుమారనామధేయస్య ఉషా నామ్న్యాః వాళ్ళ పిల్లలు వచ్చేసి లీషా నామ్న్యాః వాళ్ళ సంకల్పం. ఓం ఐం హ్రీం శ్రీమాన్ శ్రీమతః పూర్వోక్తేవంగనపశేషరపతిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. చూశారు కదండి, సరూర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ విజయరామ దేవాలయంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భంగా పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. సో ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. మీరు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి అనుకుంటే, పూజాది కార్యక్రమాలు మీరు కూడా జరిపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నమస్కారం.